Hey guys, hope you all are doing good and I'm back with another video after a long gap and I hope you guys will like it. మేమైతే ఇవాళ నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్న వేణుగోపాల స్వామి వారి దర్శనం కోసం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 11:30కి స్టార్ట్ అయ్యాము అండ్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 3 hours. అండ్ డ్యూరింగ్ ద జర్నీ కంప్లీట్గా గ్రీనరీ ఉండే అనమాట. చాలా అంటే చాలా బాగుండే జర్నీ వచ్చేసి. అండ్ ఫైనలీ మేమైతే నాగార్జున సాగర్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాము. అండ్ నాకు ఒక విషయం డిసప్పాయింటింగ్ ఏమనిపించింది అని అంటే, లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు కంప్లీట్గా వాటర్తో ఫుల్గా ఆ వ్యూ వచ్చేసి చాలా అంటే చాలా బాగుండే అనమాట. అండ్ ఇక్కడ మీరు బ్రిడ్జ్ దగ్గర మేము ఆగి ఇక్కడ నేను వీడియో క్యాప్చర్ చేశాను. అసలు వాటరే లేదనమాట. కంప్లీట్గా డ్రై అయిపోయింది ఏరియా అంతా. లాస్ట్ టైం దుర్గామాత అమ్మవారి విసర్జనం కోసం అని చెప్పేసి మేము ఇక్కడే వచ్చి విసర్జనం చేసామన్నమాట అమ్మవారిని. సో ఆ టైంలో వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉండి చాలా అంటే చాలా బాగుండే. నౌ ఇట్ లుక్ లైక్స్ దిస్, బట్ ఇట్స్ ఓకే. అండ్ 1.5 monthలో మనకి ఎలాగో మళ్ళీ వాటర్ అంతా ఫ్లో వచ్చేసి చాలా అంటే చాలా బాగా తయారవుతుంది. అండ్ అక్కడ నుంచి ఒక 5 kilometers డిస్టెన్స్లో మనకి వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంటుందన్నమాట. అండ్ అక్కడ కింది భాగంలో చెరువు ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్లోకి ఎంట్రీ ఇవ్వాలి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి చుట్టూ కొండల మధ్యలో ఉంది. అండ్ 3 sides కొండలు ఉన్నాయి అండ్ 1 side వచ్చేసి చెరువు ఉంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండే అనమాట. అండ్ అక్కడే ఆచారం ప్రకారం అక్కడే ఒక స్వీట్ ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం దర్శనం చేసుకోవాలి. సో మేము అక్కడికి వెళ్ళాక స్వీట్ అంతా ప్రిపేర్ చేసి దాని తర్వాత దేవుడి దర్శనం చేసుకున్నాము. చూస్తున్నారు కదా, చాలా చిన్న టెంపుల్ బట్ చాలా పవర్ఫుల్. అండ్ చూడండి వేణుగోపాల స్వామి వారు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నారు. అండ్ అక్కడే వీరాంజనేయ స్వామి టెంపుల్ అండ్ మన శివుడి టెంపుల్ కూడా ఉంటుంది. సో అక్కడ కూడా దర్శనం చేసేసుకొని హ్యాపీగా నైవేద్యం పెట్టేసి దేవుడికి అండ్ మేము కూడా ప్రసాదాలు తిని అక్కడ నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు అని చెప్పాను కదా, లిటరల్గా 1 side ఏమో వాటర్ అండ్ 3 sides వచ్చేసి కొండలు. ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఆఫ్టర్ 6 ఇక్కడ ఎవరు కనబడరనమాట. అండ్ పూజారి కూడా వెళ్ళిపోతారు. అండ్ మేము కూడా చాలా చక్కగా దర్శనం కంప్లీట్ చేసుకొని అరౌండ్ 6:45 PMకి అక్కడ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. అండ్ సన్సెట్ టైం కాబట్టి వచ్చేటప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర లైట్స్ ఆన్ చేశారు. అండ్ ఆ వ్యూ చూడండి ఎంత బాగుందండి, అంత బాగుంది. సో ఎంచక్కా దర్శనం కంప్లీట్ చేసుకొని జర్నీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాము. అండ్ మీకు కూడా టైం ఉంటే కంపల్సరీ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.